వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను జమీమా. ఇక వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకటానికి జనం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 2026కు గ్రాండ్ గా వెల్కమ్ పలికేందుకు అంతా సిద్ధమైపోయారు. డీజే సాంగ్స్, డాన్స్లతో 31 డిసెంబర్ను ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తున్నారు. మద్యం ప్రియుల తాకిడికి మద్యం సేల్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. కేక్స్, స్వీట్ షాపుల వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాద్, విశాఖ, తిరుపతి, విజయవాడ, కర్నూలు వంటి ప్రధాన నగరాల్లో స్పెషల్ ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా చర్యలు చేపట్టారు. ఏపీ, తెలంగాణలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ముమ్మరం చేశారు. లైన్ దాటితే చర్యలు తప్పవని ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఓవర్ టు యు. రైట్ జమీమా, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు నెల్లూరు జిల్లా ముస్తాబైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే 2025 సంవత్సరానికి స్వస్తి పలుకుతూ 2026 న్యూ ఇయర్ వేడుకలకు కూడా సిద్ధమైందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో చేదు తీపి జ్ఞాపకాలు వదిలివేస్తూ కోటి ఆశలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరూ కూడా తెలిపేందుకు కూడా జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా ఇప్పటికే సెట్టింగ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం నెల్లూరు వ్యాప్తంగా ఉన్నటువంటి మాల్స్ అయ్యుండొచ్చు, బట్టల షాప్స్ అయ్యుండొచ్చు, అదేవిధంగా ప్రధాన కూడలి సెంటర్లంతా కూడా ట్రాఫిక్ జామ్తో పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం నేను నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఎంజీ మాల్ వద్ద ఉన్నాను. ఎంజీ మాల్లో ఉన్నటువంటి పరిస్థితి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే 2026 నూతన సంవత్సరానికి అడుగు పెట్టేందుకు కూడా ప్రజలు పూర్తి స్థాయిలో కూడా శుభాకాంక్షలు తెలిపేందుకు కూడా మరికొన్ని గంటల్లోనే 2026 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసేందుకు ప్రజలంతా కూడా కేరింతలతో ఈ యొక్క 2026కు వెల్కమ్ పెట్టేందుకు కూడా అందరూ సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో మనం చూస్తే ప్రస్తుతం మాల్కు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా కొంతమంది ఇటు ఫ్యామిలీస్ అంతా వచ్చినారు. ఒకసారి నేను మాట్లాడే ప్రయత్నం కూడా చేశాను. మేడం చెప్పండి, 2026 మరికొన్ని గంటల్లోనే రాబోతా ఉంది. ఎలా అనిపిస్తుంది? ఏ విధంగా ఉండబోతుంది అంటారు? 2025 కంటే 2020 నేను డాక్టర్ సుజిత, సైకియాట్రిస్ట్, సహస్ర హార్ట్ అండ్ మైండ్ కేర్. 2025 కంటే 2026 చాలా బాగుంటుందని హోప్ అందరికీ ఉంది. అలాగే మన నెల్లూరు మాల్లో చాలా సెలబ్రేషన్స్. ఎప్పుడు నెల్లూరు అంటే ఎంజీబీ మాల్ అంటే నెల్లూరు. చాలా బాగా వాకిన్స్ కూడా 8,000+ వస్తున్నారు. చాలా బాగుంది. క్రిస్మస్ ఈవ్ కూడా బాగా చేశారు. 2026లో అంటే యాక్చువల్ 2025 బాగా జరిగిందని అనుకోవాలా? అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక పరిణామాలు జరిగినప్పటికి కూడా మీకు ఎలా ఉంది? 2026 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే అందరి గురించి మనకంటే నా గురించి నేను చెప్తాను. 2024 కంటే 2025 డబుల్ అయింది. పేషెంట్స్ ఇంప్రూవ్ అవ్వడం, బిజినెస్లు బెటర్ అవ్వడం అంతా బాగుండింది. సో ఆబ్వియస్లీ 2026 సోషల్ మీడియా ద్వారా ఇదంతా అందరికీ బాగా అవేర్నెస్ వల్ల అన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి. అలాగే ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తున్నాను. నెల్లూరు జిల్లా ప్రజానీకానికి 2026 శుభాకాంక్షలు తెలియజేస్తున్నారా? నూతన సంవత్సర శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా ప్రజలందరికీ అండ్ ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఫ్యామిలీస్ అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే మాల్లో కనపడతా ఉంది. సో మనం ఒకసారి ప్రతి ఒక్కరు కూడా అంటే యువత ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క 2026 సెలబ్రేషన్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక నగరాల్లో భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేసుకున్నారు. భారీ కేక్ కటింగ్ను కూడా కట్ చేసేందుకు కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది యువత కూడా ఉన్నారు. చెప్పండి, ఏంటి ప్రధానంగా 2026 మరికొన్ని గంటల్లోనే మనం వెల్కమ్ చెప్పబోతా ఉన్నాం. ఏమంటారు? ఎలా ఉండబోతుంది అంటారు? ముందుగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా టీవీ ప్రైమ్ 9 ఛానల్ వీక్షిస్తున్న అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ డిసెంబర్ 31 అయితే కానీ, జనవరి 1వ తారీఖు అయితే కానీ ఎక్కడికి వెళ్ళినా యువత మద్య సేవించి డ్రైవింగ్ చేయడం కానీ, అలాగే ప్రజల్లో వారి పట్ల కొంచెం వ్యతిరేకతగా బిహేవ్ చేయడం కానీ, మద్యం మత్తులో బిహేవ్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. వారందరికీ కూడా ఒక సూచన ఇవ్వాలనుకుంటున్నాం. యువతగా ఒక సూచన ఇవ్వాలనుకుంటున్నాం. మద్యం సేవించి కానీ, మరొకటి సేవించి కానీ రోడ్డు మీద అతివేగం మీద వెళ్ళడం వల్ల మీకు ఇబ్బంది, ప్రజలకి ఇబ్బంది. అలాగే ఇవన్నీ అరికట్టే విధానంగా నెల్లూరు జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా పోలీస్ శాఖ సహకరించి యువత అంతా కూడా వారి లిమిట్స్ ఏదైతే డ్రంకల్ లిమిట్స్ ఏదైతే ఉందో వారి ఇంట్లో కానీ వేరొక ప్రదేశంలో ఏదైనా ఎంజాయ్మెంట్ చేసేసి దాని తగ్గ లిమిట్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాను. మరి అదేవిధంగా వారి ఇళ్లలో తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ప్రాణాలు
ప్రాణాలకు ఇబ్బంది తెచ్చుకుంటా ఉన్నారు. ప్రాణాలు పోయే విధానంగా కూడా కొంతమంది యువత ప్రవర్తిస్తూ ఉన్నారు. కొంతమంది వల్ల అవతల వ్యక్తికి కూడా ఇబ్బంది కలుగుతూ ఉన్నాయి. ఆ విధంగా కాకుండా రానున్న రోజుల్లో 2024లో యువతకు ఒక గట్టి సంకల్పంగా మారే విధంగా యువతకు కానీ మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా మంచి విధానంగా ప్రవర్తించే విధానంగా ఉండాలని చెప్పి. ఓకే ఈ యువత ప్రధానంగా చెప్పాల్సినటువంటి మాట డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నారు. సో మేడం 2026 వెల్కమ్ చెప్పబోతున్నారు, ఏంటి ఎలా ఉండబోతున్నారు? హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇవాళ 31st నైట్ నేను మీ అందరికీ ఏం చెప్తున్నానంటే, న్యూ ఇయర్ అందరికీ సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ మీకోసం మీకు ఒక ఫ్యామిలీ అనేది వెయిట్ చేస్తుంది ఇంటి దగ్గర. సో రెస్పెక్ట్ యువర్ ఫ్యామిలీ. మీకు మీ పేరెంట్స్ అవనివ్వండి, వైఫ్, పిల్లలు అందరితో కూడా మీరు కొంచెం వాళ్ళ కోసం జాగ్రత్తగా ఆలోచించి, డ్రింక్ చేస్తే డ్రైవ్ చేయొద్దు, రెస్ట్ తీసుకోండి. మ్యాక్సిమం డ్రింక్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి, తప్పు లేదు, కానీ ఫ్యామిలీ ఫస్ట్, అది గుర్తుపెట్టుకోండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. రెస్పెక్టివ్ వర్డ్స్ ఏదైతే మీరు చెప్పారు, నిజంగా మనం ప్రతి సంవత్సరం కూడా December 31 కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం అంటుందంటారు. సో యువతకి ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఏదైనా మన సజెషన్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ స్లోగా చేసుకొని పోవాలా అనేది మీరు చెప్తా ఉన్నారు. ఓకే, ఏంటి 2026 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? 2025 ఎలా ఉంది? 2025 చూసుకుంటే చాలా మనం చూసాం, చాలా ట్రాజడీ. మనకు మార్చి నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఎయిర్ప్లేన్ క్రాష్ అవనివ్వండి, కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ అటాక్ అవనివ్వండి, ట్రైన్ యాక్సిడెంట్స్, బస్ యాక్సిడెంట్స్, అన్ని మొన్నటి వరకు కూడా బస్ యాక్సిడెంట్స్ జరిగాయి చాలా. సో 2025 అనేది నాకు ఎందుకో కొంచెం డిప్రెస్డ్గానే అనిపించింది. రాబోయే 2026 అయినా అందరికీ లక్ రావాలని నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా కొంచెం సేఫ్టీ గైడ్స్ తీసుకోండి. డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నారు మీరు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వేర్ యువర్ హెల్మెట్. మీరేదో ఎంజాయ్మెంట్, అప్పటికప్పుడు ఎంజాయ్మెంట్ అని మీరు అనుకుంటారు, కానీ ఫ్యూచర్ కోసం కూడా మీరు ఆలోచించాలి. రెస్పెక్ట్ యువర్ ఫ్యామిలీ, అంతకుమించి నేనేం చెప్పను. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, డ్రంక్ చేస్తే రెస్ట్ తీసుకోండి, డ్రైవ్ చేయొద్దు. థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. అండ్ వన్ మోర్ థింగ్, హెల్మెట్ అయితే యూజ్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ అయితే మంచిగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, మొత్తం యువతలో చాలా వరకు కూడా 2026 వెల్కమ్ ఏ విధంగా చెప్పాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా అందరూ సంసిద్ధమయ్యారు. మరికొంతమంది ఫ్యామిలీస్ కూడా వచ్చున్నారు. ప్రధానంగా పిల్లల్ని తీసుకొని ఈ యొక్క 31st నైట్ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ 2026 ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? 2025 ఎలాగో అయిపోయింది. 2026 అన్న కొంచెం ఆనందాలతో, సంతోషాలతో. ఈసారి బాగా వర్షాలు పడ్డాయి, అందుకని చలి కూడా బాగా ఎక్కువ అయిపోయింది. సో అందరూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. యువతకి ఏంటి ప్రధానంగా అంటే, ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తూ ఉంటాం, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. 31st పోలీసులు కూడా అధికారులు చెప్తా ఉన్నారు, డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు అన్నారు. మీరేంటి ఎలాంటివి చెప్పబోతున్నారు? ఈ మధ్య పోలీసులు కూడా అందరి మధ్య నెల్లూరులో బాగా స్ట్రిక్ట్ అయ్యారు. ఇర్రెస్పెక్టివ్గా వితౌట్ పర్మిషన్ లేకుండా వచ్చిన, ఏమైనా యూస్ లేకుండా బయటకు వచ్చినా మాత్రం స్ట్రిక్ట్గా ఉన్నారు. బట్ అట్లీస్ట్ కొందరు జెన్యూన్గా వస్తున్నప్పుడు పోలీసులు కూడా ఫస్ట్ రీజన్ విని వాళ్ళని శిక్షిస్తే బాగుంటుంది. బట్ అట్లా వినట్లేదు, బయటికి రావడం, కొట్టేయడం అలా వింటున్నారు. దానివల్ల కొందరు జెన్యూన్గా ఉన్న కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని రావాలని కోరుకుంటున్నాను. సో మొత్తానికైతే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యువత ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు. ఒకసారి నేను ఇక్కడ ఎంజీ మాల్కి సంబంధించినటువంటి ప్రాంతాన్ని అంతా కూడా మరోసారి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎక్కడికెక్కడ కూడా ఫ్యామిలీస్ అంతా కూడా సెలబ్రేట్ చేసుకునేందుకు వచ్చాయి. 2025కి సంబంధించినటువంటి చేదు తీపి జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వదిలేసి కోటి ఆశలతో కూడా కొత్త సంవత్సరంకి అడుగు పెట్టేందుకు కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. సో మనతో కూడా కొంతమంది ఫ్యామిలీ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు చెప్పండి, ఈరోజు ఫ్యామిలీ అంతా వచ్చారు, ఏంటి ఏ విధంగా ఉంది? 2026 ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారు? రండి, నిలబడండి, మీరు మాట్లాడండి. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు అండి. 2025 కన్నా 2026 ఎలా ఉంది? బాగుంటుంది, ఆశిస్తున్నాం. బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాం. పిల్లలతో, ఫ్యామిలీతో వచ్చాం, బాగుంది. సో మొత్తానికి ఫ్యామిలీస్తో వచ్చినటువంటి ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా కూడా గడుపుతున్నామని చెప్తా ఉన్నారు. 2025లో ఇందాక మనతో కొంతమంది పబ్లిక్ మాట్లాడడం జరిగింది. పబ్లిక్ 2025లో చాలా వరకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందికి సంబంధించినటువంటి వాటిని అంటే తీపి ఉన్నాయి, అదేవిధంగా ఇటు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఉన్నాయి. సో ఈ రెండింటిని కూడా మనం వదిలేస్తున్నాం. 2026 అయినా కూడా అందరికి కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఈ రాష్ట్రం పురోగతి, అభివృద్ధి చెందాలంటూ కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ముఖ్యంగా కూడా ప్రైమ్ 9 ద్వారా ఈరోజు మేము ఉదయం నుంచి కూడా ఒక అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. దయచేసి రాత్రి 12 దాటిన తర్వాత యువత ఎవరైతే ఉన్నారో డ్రింక్ చేసి వెళ్తారో వాళ్ళు సేఫెస్ట్గా వెళ్ళండి. ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించండి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే
చేసుకుంటేనే మీ ప్రాణాలు విలువైనవి, మీ ప్రాణాలు నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబానికి మీరు భరోసా ఇవ్వాలి. సో 31st నైట్ అయిన తర్వాత 1వ తేదీకి అడుగు పెడుతున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు కూడా యావత్తు దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఓవర్ టు యూ జమీమా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.